వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం ఎంఆర్ఓ కార్యాలయం ముందు జైబీ పార్టీ, ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘం, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కూడలి నుండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడి నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఆర్డీటీ సంస్థని కాపాడండి అని నినాదాలతో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఊటుకూరు నాగరాజు, ఎంఎస్ఎఫ్ నాయకులు రవికుమార్ మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థని ఫెడరల్ స్పెయిన్ దేశం నుంచి వచ్చి ఉమ్మడి కరువు జిల్లా అనంతపురం జిల్లా దళిత, గిరిజన, బలహీన వర్గాల వాసులకు విద్య, వైద్యం, నిరుపేదలకు ఇల్లు ఇలా ఎన్నో సేవలు చేస్తూ జిల్లాలో రాజకీయ పార్టీలు చేయని అభివృద్ధి ఆర్డీటీ సంస్థ చేసిందని, వారి సేవలు చాలా గొప్పవని, ఆర్డీటీ బత్తలపల్లిలో ఆసుపత్రిలో పేదలకు కని విని ఎరుగని రీతిలో సేవలు అందిస్తున్నదని, ఇలా ఎన్నో సేవలు చేస్తూ కరువు జిల్లాకు అమ్మలాంటి ఆర్డీటీ సంస్థను ఎఫ్సిఆర్ఏ కేంద్ర ప్రభుత్వం రెన్యూవల్ చేయకపోవడం చాలా హేయమైన చర్య అని, కావున పెనుగొండ ఎమ్మెల్యే మంత్రివర్యులు సవితమ్మ కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చి పేదలకు అండగా ఉన్న అమ్మలాంటి ఆర్డీటీ సంస్థను కాపాడవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సమైక్య జిల్లా అధ్యక్షులు నారాయణ, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రవికుమార్, జైభీం పార్టీ జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగరాజు, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు రమేష్, నాయకులు నరసింహులు, రాజశేఖర్, కృష్ణప్ప, ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు. దీని నుంచి ఎటువంటి లాభం లేదని తెలుసుకొని మరి స్పెయిన్ దేశం నుంచి మన పేద దేశమైనటువంటి భారతదేశాన్ని ఎంచుకొని మన భారతదేశంలో మహారాష్ట్రలోనే ఒక జిల్లాకు వచ్చి అక్కడ వెనుకబడిన ప్రాంతాలు గమనించి మరి ఎంతో మందికి తాగడానికి నీళ్లు లేకపోతే అక్కడ మహారాష్ట్రలోనే దాదాపు అంటే ఎన్నో బావిలు తవ్వించి వాళ్ళకి మరియు తాగడానికి మరియు తాగునీరు కల్పించే అక్కడ అనేక మంది పేదలు బీడుబారిన భూములన్నీ కూడా వ్యవసాయ భూములుగా మార్చడంతో అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలోనే కొంతమంది వ్యక్తులు దీన్ని జీర్ణించుకోలేక, అలాగే గారు ఈ మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంటే ఇక్కడ పేదలు ఎవరు కూడా మా పనికి రారు, మా ఇంటి దగ్గర పనిచేసేదానికి కూడా లేదంటే ఇక్కడ అనేక అభివృద్ధి జరిగితే వీళ్ళని మనం ఎక్కడ కూడా మనం చెప్పిన మాట వినరు, మన చెప్పు చేతుల్లో రారు అనే మహారాష్ట్రలోనే కొంతమంది స్టేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కూడగట్టుకొని ఈ ఫెరార్ పైన అనేక ఆరోపణలు చేసి ఇతను ఒక క్రిస్టియన్ సంబంధించిన వాడు, ఇతను ఒక మతబోధాన్ని బోధిస్తున్నాడని, మరియు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు ఆ రోజు ఈ స్టేట్లంతా వెళ్లి అక్కడ ఏం చేసినారంటే ఫెరార్ గారు ఇక్కడే ఉంటే అనేక అభివృద్ధి జరిగితే పేదలంతా కూడా మా మాట వినరు అనే నేపథ్యంతో ఫెరార్ గారి పైన అనేక అపనిందలేసి ఇక్కడి నుంచి ఉండకూడదు, మీరు దేశ బహిష్కరణ చేయండి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇవన్నీ బహిష్కరిస్తే మరియు ఫెరార్ గారు ఈ దేశాన్ని విడిచిపెట్టలేకపోతా ఉంటే అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ గారు పిలిపించి మీరు ఇక్కడే ఉంటే కొన్ని సమస్యలు వస్తాయి, కొద్ది రోజులు మీ దేశానికి వెళ్లి తర్వాత రండి మిమ్మల్ని పిలిపిస్తామనడంతో మరియు ఫెరార్ గారు ఆ రోజు మరియు స్పెయిన్ దేశానికి వెళ్లిపోయారు. అక్కడ ఉండి కూడా అక్కడ ఉంటే ఆయనకి 24 గంటలు భారతదేశం అభివృద్ధి చేసిన ఈ పేద కష్టాలు గుర్తొచ్చి మళ్లీ 2 నెలల తర్వాత ఇదే దేశానికి వచ్చి ఇక్కడ ఈ భారతదేశంలో ఎక్కడ పేదలు అధికంగా ఉన్నారని ఆలోచన చేసి అప్పుడు ఎంచుకున్నారు అనంతపురం జిల్లాని. 1969లో అనంతపురం ఉమ్మడి జిల్లాని ఎంచుకొని అప్పుడు కళ్యాణదుర్గం వంటి ప్రాంతం నుంచి ఈ ఫెరార్ గారు అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఎలాంటి అభివృద్ధి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గాని మరియు కేంద్ర ప్రభుత్వాలు గాని అభివృద్ధి చేయలేటువంటి అభివృద్ధి చేసి చూపించినారు. అలాగే పేదలు వైద్యంతో బాధపడుతుంటే అనేక హాస్పిటల్ కట్టించారు. పిల్లలు చదువుకు దూరంగా ఉంటే పిల్లలు అనేక మంది పేద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గాని, బీసీలు గాని పేదలు విద్యకి అనేక దూరంగా ఉంటే వాళ్ళకి ఎంతో మంది పాఠశాలలు కట్టించారు. వాళ్ళకి ఫీజులు కట్టకపోతే అనేక మంది ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టించి మరియు అది చాలు అన్నట్లు ఈ ఆర్డీటీ సంస్థే స్వస్థంగా మరియు ఈ రోజు ఎన్నో కళాశాలలు గాని ప్రతి మండలానికి ఒక కళాశాల ఏర్పాటు చేసి అనేక స్కూల్ ఏర్పాటు చేసి ఈ రోజు చూస్తున్నాం. ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్క ఆర్డీటీ కమ్యూనిటీ హాల్ కట్టించింది. మరియు ప్రతి ఒక్క గ్రామంలోనూ కూడా